సజీవుడైన దేవుడు కీర్తనల గ్రంథం మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి ఈరోజు అంశం ఆశీర్వదించబడుట అనే అంశంపై లోతుగా మనము పరిశీలన చేద్దాం. ఆశీర్వదించబడిన వాడు లోతుగా వేళ్ళూనని చెట్టు వలె స్థిరంగా ఉంటాడు. దాని వేళ్ళు భూమి క్రింద లోతుగా ప్రాకి ఉన్నాయి. ఇతడు అనేక మందికి బలాన్ని చేకూర్చిన వానిగా ఉంటాడు. కొందరు క్రైస్తవులు ఎదుగుదల ఆకులతో నిండినట్లు బాహ్యంగా చక్కగా కనబడతారు, కానీ లోపల వేరు లోతుగా ఉండదు. వారు గొప్ప ఆధ్యాత్మిక అనుభవంతో విజయవంతమైన క్రైస్తవులుగా కనబడతారు, కానీ ప్రతికూల పవనాలు వీచినప్పుడు వారు నేలకు పడి అప్పటి వరకు వారిని గొప్పగా ఎంచిన వారికి దిగ్భ్రాంతిని కలిగిస్తారు. మరి ఆశీర్వదించబడిన వారికి సమృద్ధి అయిన నీటి కాలువలు అందుబాటులో ఉంటాయి. అతడు దేవుని పరిశుద్ధాత్మతో నిత్య సంబంధం కలిగి సంతృప్తిగా ఉంటాడు. అతని కొరకు దేవుని యందు క్రీస్తుతో కూడా దాచబడిన జీవం ఉంది. దేవునితో అతనికి ఎడతెగని సంబంధం ఉండుట వలన ప్రతికూల పరిస్థితుల యందు కూడా ఆయన నుండి కావలసిన శక్తిని పొందుకుంటాడు. కొన్ని వృక్షాలు తీవ్రమైన వేసవిలో కూడా చెక్కు చెదరకుండా పచ్చగా ఉంటాయి. కారణం, వాటి వేళ్ళు లోతుగా పారి ఎక్కడో నిరంతరాయంగా పారే నీటి బుగ్గతో సంబంధం కలిగి ఉంటుంది. వారి జీవితం రహస్యం ఇదే. కొందరు క్రైస్తవులకు దేవుని యందు దాచబడిన జీవం లేదు. వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నదంతా కేవలం ప్రదర్శనే. లోతైన ఆధ్యాత్మిక జీవితం లేదు. వారికి రహస్యమందు దేవునితో సంబంధం లేకపోవడం వలన కేవలం ఉపరితలంలోనే జీవిస్తారు. వారు బలహీనులు, చేవలేనివారు అని అనడంలో ఆశ్చర్యం లేదు. ఆశీర్వదించబడిన వాడు ఫలభరితమైన వానిగా ఉంటాడు. ద్రాక్షావల్లిని నేను, తీగలి మీరు. నా యందు ఎవడు నిలిచియుండునో, ఎవని యందు నేను నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను 10.